అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అర్ధరాత్రి ఆర్తనాదం. రచన కురుమద్దాలి విజయలక్ష్మి గారు. చదువుతున్నది దేవి. ఈ కథ గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? అవును, సరిగ్గా 5 సార్లు. ఈ మాట అనిత ఏ 60వ సారో అనుకుంది. కిరణ్కి ఆ మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 లోపల 5 సార్లు ఫోన్ చేసింది. నో రెస్పాన్స్. కిరణ్ ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఎంత ఆలోచించినా అనితకు అర్థం కాలేదు. అర్జెంటుగా కిరణ్ను కలుసుకోవాలి, ఈ వార్త అందించాలి. అప్పుడు కిరణ్ ఏమంటాడు? ఏమైనా అనొచ్చు. ఎంత గుడ్ న్యూస్ వినిపించావు అనిత అనొచ్చు. అబ్బా, అప్పుడే ఏమో అంత తొందర అని అనొచ్చు. ఏమైనా అనొచ్చు. ఏదైనా అది కిరణ్ని కలుసుకున్న తర్వాతి సంగతి. కిరణ్ ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడు? అరగంట ఒక్కసారి ఆగి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తే నాదుడే కనపడలేదు. మహానుభావుడు ఎక్కడ తిరుగుతున్నాడో అని ఆలోచిస్తూ అటు ఇటు పచారులు చేస్తూ ఉండిపోయింది. చాలాసార్లు కిరణ్ అనిత అదే పార్కులో కలుసుకున్నారు. కిరణ్ కోసం వెతికి వేసారి అనిత చివరకు పార్కుకు వచ్చి పచారులు చేస్తూ ఉండిపోయింది. ఇప్పుడు కిరణ్ని ఎక్కడ కలుసుకోవాలి? అతని కోసం ఎక్కడంటూ వెతకాలి? అనిత ఆందోళనగా ఆలోచిస్తూ ఉంటే అదే సమయంలో కిరణ్ పార్కులో కాలు పెట్టాడు. అనితను చూసి కిరణ్ హాయ్ అనిత అన్నాడు. కిరణ్ని చూసి అనిత రెట్టింపు సంతోషంతో హాయ్ హాయ్ నాయక అంది అనిత. ఏమిటి చాలా హుషారుగా ఉన్నావు? దగ్గరికి వచ్చి అడిగాడు కిరణ్. ఆ విషయం తర్వాత చెప్తాను, ముందు ఇది చెప్పు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు అని అడిగింది అనిత. 1000 ఏళ్ల పూజారిని, అంతా నీకు తెలుసు కదా అనిత అన్నాడు నవ్వుతూ కిరణ్. 1000 ఏళ్ల పూజారువో 1000 గుళ్ళ పూజారువో నాకు తెలియదు బాబు. నీకోసం ఇవాళ ఎదురు చూసినట్టు ఇంతవరకు ఎప్పుడూ ఎదురు చూడలేదు అంది అనిత. అనిత పక్కనే కింద కూర్చుంటూ ఏమిటబ్బా అంత విశేషం అన్నాడు కిరణ్. ఈరోజు చాలా కష్టపడ్డాడు తెలుసా? ఎందుకో పాపం అనితకి చిలిపి ఆలోచన వచ్చింది. కనుక్కో చూద్దాం అంది చిలిపిగా. నా మీద మనసై ఉంటుంది, నీకెప్పుడు అదే రంది కాదా మరి? నీలవతి అప్సరసను ఎదురుగుండా పెట్టుకుని కొద్దిసేపు వారిద్దరి మధ్య ఎప్పటిలాగే చిలిపిగా మాటలు దొరిలాయి. తర్వాత అనిత సూటిగా అసలు విషయంలోకి వచ్చింది. నీకు ఒక శుభవార్త వినిపిద్దామని అనుకుంటే నువ్వు ఫోన్లో దొరకలేదు, ఇంటి దగ్గర లేవు, చివరికి ఈ పార్కుకు వచ్చి కూర్చుంటే ఇక్కడ అనుకోకుండా ప్రత్యక్షమయ్యావు అంది అనిత. ఆ మాట వింటూనే కిరణ్ గుండె గుబేలుమంది. ఆడపిల్లలు వినిపించే శుభవార్త, ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో వినిపించే శుభవార్త ఏంటో కిరణ్కి బాగా తెలుసు. అయినా తనంతట తానుగా బయటపడకుండా నాకు తెలుసులే అన్నాడు కిరణ్. తెలుసా? తెల్లబోయింది అనిత. తెలుసు అన్నాడు కిరణ్. ఏమిటో చెప్పు చూద్దాం. ఏముంది, ఇవాళ నువ్వు నన్ను సినిమాకి తీసుకెళ్తాను అన్నావు అన్నాడు తేలికగా కిరణ్. పొంగే పాల మీద చన్నీళ్లు గుమ్మరించినట్టు అనిత ఉత్సాహం చల్లారిపోయింది. నా మొహంలా ఉంది అంది చిరాగ్గా అనిత. నీ ముఖానికే పసిపాప మొహంలాగా అమాయకంగా అందంగా ఉంటుంది అన్నాడు కిరణ్. అమ్మయ్య, ఎలాగైతేనే అసలు విషయానికి వచ్చావు. అదే అదే అంది ఆనందంగా అనిత. కిరణ్ తన పెదవి గంటు పడేలాగా కొరుకుని ఇక లాభం లేదని తెలుసుకుని అసలు విషయంలో సూటిగా దిగాడు. అయితే చెప్పు ఏమిటో అన్నాడు. ముద్దు బుర్రా, ఏం అర్థం కాదు ముద్దుగా అంది అనిత. అర్థం కానప్పుడు చెప్పొచ్చుగా. నేనే చెప్పాలా? చెప్పాలి. తప్పదా? తప్పదు. అనిత కళ్ళు మూసుకొని చెప్పింది. మనకి ఒక బాబో పాపో పుట్టబోతున్నాడు అని. అనిత శుభవార్త అనగానే ఇలాంటిదేదో అనే ముందే ఊహించాడు కిరణ్. అతని బుర్ర వేగంగా పనిచేయడం మొదలుపెట్టింది. అతని బ్రెయిన్ అందరి బ్రెయిన్ లాంటిది కాదు. చాలా క్విక్గా పనిచేస్తాడు, క్విక్గా నిర్ణయాలు తీసుకుంటాడు. అప్పటికప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు. కళ్ళు మూసుకొని ఈ విషయం చెప్పిన అనిత తను ఈ శుభవార్త వినిపించినందుకు కిరణ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదేమిటా అని అనుకుంటూ కళ్ళు తెరిచింది. తీవ్రంగా ఆలోచిస్తూ నొసలు ముడేసిన కిరణ్, నేను వినిపించిన వార్త నీకు షాక్ లాగా తగిలిందా కిరణ్? డగ్గుతికతో అడిగింది. అవును, షాక్ లాగానే తగిలింది. అయితే అది తీయని షాక్ అన్నాడు కిరణ్.
కిలకిలా నవ్వింది అనిత ఆ మాటలకి. ఇప్పుడు మనం తొందరపడాలి అంది అనిత. అవును, చాలా తొందరగా నిర్ణయం తీసుకోవాలి అన్నాడు కిరణ్. దేనికి? మన పెళ్ళికి. అనిత ఆలుచిప్పల్లాగా కళ్ళు విప్పార్చుకుని అడిగింది. నిజంగా నిజం. నేను ఈ విషయం చెప్పగానే ఒప్పుకుంటావా అని అనుకోలేదు కిరణ్. అంటే నన్ను అపార్థం చేసుకున్నావన్నమాట. అలా అని కాదు కిరణ్, నువ్వు ముందే చెప్పావు కదా పెళ్ళికి కొన్నాళ్ళు ఆగాలి అని, అందుకని అలా అన్నాను. కానీ ఇప్పుడు తప్పదు. అవును తప్పదు అనిత. నేను రేపు ఊరెళ్తున్నాను. శనివారం ఉదయం వస్తాను. ఆదివారం డాడీతో మాట్లాడతాను. డాడీ మన పెళ్ళికి ఒప్పుకున్నారా సరే, లేకపోతే నిన్ను ఏ గుళ్ళోనో 10 మంది ఫ్రెండ్స్ ఎదుట పెళ్లి చేసుకుంటాను. మనం కొత్త జీవితం ప్రారంభిద్దాం. మనం తొందరపడ్డాం. ఈ పరిస్థితులలో పెళ్ళికి కూడా తొందరపడడం మంచిది కిరణ్ చెప్పుకుపోతున్నాడు. అనితకి చాలా సంతోషం వేసింది. కిరణ్ ఉత్తమ మొండి మనిషి. తొందర, కోపం అన్నీ జాస్తీయే. మొదట ప్రేమించినప్పుడు అంతే. ప్రేమించావా లేదా నన్ను చెప్పమని మొండిగా కూర్చున్నాడు. ఆ తర్వాత తన పనులు కావాలని మొండితనం. ఇప్పుడు కూడా ఈ వార్త చెప్తే మొండిగా తిరస్కరిస్తాడేమో అని అనుకుంది. కానీ వెంటనే ముందుగా తండ్రితో ఈ విషయం చెప్పి తనను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. కిరణ్లోకి మొండితనం, ఆవేశం, పట్టుదలే తనకు ఎంతో నచ్చింది. ఏంటనిత ఆలోచిస్తున్నావు అన్నాడు కిరణ్. నీ గురించే చిలిపిగా అంది అనిత. మరొక 10 నిమిషాల తర్వాత ఇరువురు వెళ్ళడానికి లేచారు. మళ్ళీ మనం కలుసుకోవడం వారం తర్వాతే కదూ అంది అనిత. ఎక్కడ కలుసుకోవాల్సింది నేను చెప్తానే అన్నాడు కిరణ్. ఇరువురు వారి వారి దోవలు పట్టారు. హోటల్ మయూరి. సమయం 6:10. వచ్చే పోయే జనంతో మయూరి చాలా హడావిడిగా ఉంది. ఆ సమయంలో కిరణ్ గోధుమ రంగు సఫారీ సూట్ ధరించి కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని చేతిలో చిన్న బ్రీఫ్ కేసుతో హోటల్ మయూరిలోకి అడుగు పెట్టాడు. కిషోరి లాల్ అనే మారుపేరుతో 2 రోజుల వరకు డబుల్ రూమ్ బుక్ చేసుకున్నాడు. హోటల్ రిజిస్టర్లో తను బిజినెస్ వ్యవహారం మీద వచ్చినట్టు రాశాడు. 3వ ఫ్లోర్, రూమ్ నంబర్ 44 చెప్పాడు రిసెప్షనిస్ట్ బాయ్తో. కిరణ్ లిఫ్ట్లో తన రూమ్కి బాయ్ దారి చూపగా వెళ్ళాడు. కాఫీకి ఆర్డర్ ఇచ్చాడు. బాయ్ వెళ్ళిపోయాడు. ఎస్ సార్ అంటూ రూమ్ తలుపు వేసి అనితకు ఫోన్ చేశాడు. అరగంట నుంచి నీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను అంది అనిత చిరు కోపంతో. సారీ డియర్, కొంచెం లేట్ మృదువుగా పలికాడు కిరణ్. సారీ చెప్పడంలో చాలా గొప్పవాడివేలే. ఇంతకీ కాయ పండా? ఇంకెక్కడా, ఇంకా మొగ్గలోనే ఉంటే. ఇలా మాటలు దాటేస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది. కాయ పండా చెప్పే కన్నా చూస్తే పోతుంది కదా. అలా సిల్లిగా మాట్లాడావంటే ఫోన్ పెట్టేస్తాను అని అనిత చిలిపిగా బెదిరించింది. అయితే పెట్టే తల్లి నవ్వుతూ అన్నాడు కిరణ్. నాకు ఒళ్ళు మండిపోతోంది. బాగా మండిపోతోందా? ఒంటి మీద చెయ్యేసి చూద్దామంటే దగ్గరలో లేవే. సరే ఓ పని చేయి. ఆవేడి మీదనే రయ్యిన పరిగెట్టుకుంటూ హోటల్ మయూరి 3వ ఫ్లోరు రూమ్ నంబర్ 44లోకి వచ్చాయి. అదేంటి, ఉన్న ఊళ్ళో హోటల్ రూమ్ తీసుకున్నావా? ఆశ్చర్యంగా అంది అనిత. నీకు ఒక ముఖ్య విషయం ముద్దుగా చెప్పడానికి. రియల్లీ? ఎస్ మేడం తమాషాగా అన్నాడు కిరణ్. వెంటనే వచ్చేస్తున్నానే. వెంటనే రా. కానీ ఏంటి? తొందరగా చెప్పు, అదేమిటో. నువ్వు రూమ్కి వచ్చేటప్పుడు ఎవరైనా నిన్ను ఏ రూమ్కి అని అడిగితే రూమ్ నంబర్ 44 కిషోర్ లాల్ అని చెప్పు. నువ్వు ఇక్కడికి వచ్చాక అంతా వివరంగా చెప్తాను. నీ వరుస చూస్తుంటే ఏదో క్రైమ్ పిక్చర్ చూపిస్తున్నట్టే ఉన్నావు. కాదు, మరోటి. మరేంటి? బ్లూ ఫిలిం. యూ నాటి ముద్దుగా అంది అనిత. ఉత్త నాటినే కాదు, స్వీట్ బాయ్ని కూడా. వచ్చేస్తున్నా, ఫోన్ పెట్టేస్తున్నా. ఫోను పెట్టకుండానే రా నవ్వుతూ అంటూ కిరణ్ రిసీవర్ క్రెడిల్ మీద ఉంచి వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగిన కిరణ్ ఉలిక్కి పడ్డాడు. బాయ్ చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఏంటి? తడబాటును కప్పిపుచ్చుకుంటూ అడిగాడు కిరణ్. కాఫీ తెచ్చాను సార్ వినయంగా చెప్పాడు బాయ్. ఇంకా ఏమన్నా కావాలా సార్ అడిగాడు బాయ్ వినయంగా. తట్టెడు మల్లెపూలు, పుట్టెడు లడ్డు అని మనసులో కోపంగా అనుకొని పైకి మామూలుగా ఇంకేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు కిరణ్. ఎస్ సార్ అంటూ బాయ్ వెళ్ళిపోయాడు.
కాఫీ సిప్ చేస్తూ తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు కిరణ్. మీ ఐ కమిన్? కిరణ్ తలెత్తి చూశాడు. కళ్ళ ఎదుట ప్రత్యక్షమైనట్లుంది. కళ్ళు విప్పార్చుకుని అలా చూస్తూ ఉండిపోయాడు. అనిత తెల్ల చీర, తెల్ల జాకెట్టు, మల్లె పూలతో వెలుగులో మెరిసిపోతూ వయ్యారంగా నిలబడింది. వైట్ డైలున్న వాచ్, మెడలో ముత్యాల హారం, అన్ని ముత్యాలతో చేసిన గాజులు మొదలైనవి ధరించింది అనిత. వెన్నెల్లో విహరించడానికి గంధర్వ కన్య అందంగా తయారై దివికి దిగివచ్చినట్టుగా అనిత ప్రత్యేకంగా అలంకరించుకొని వచ్చింది. కిరణ్ ఆశ్చర్యంలో నుంచి తేరుకునే వరకు అనిత అలా నవ్వుతూ వయ్యారంగా నిలబడి ఉంది. 2 నిమిషాల తర్వాత నువ్వేనా? కిరణ్ అడిగాడు. నేనే కదిలి ముందుకు అడుగేస్తూ అంది అనిత. అప్పటికప్పుడే తన నిర్ణయం మార్చుకున్నాడు కిరణ్. క్షణాలలో నిర్ణయాలు మార్చుకోవడం కిరణ్కి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు కూడా అదే జరిగింది. కిరణ్ అనితను చేతుల్లోకి తీసుకుని పైకెత్తి గిరగిరా తిప్పి కిందకు దింపాడు. అతను చేసిన పని అనితకి నచ్చింది. కిరణ్ తన ప్రశ్నకి పండు అని జవాబు ఇవ్వబోతున్నాడు అని గ్రహించుకుంది. అయినా ఆ సంతోషాన్ని అంతరంగపు అట్టడుగు పొరల్లో దాచుకుని, నీ తీరు చూస్తుంటే చంపేసేటట్టున్నావు బాబు, విసుగుని ప్రదర్శిస్తూ కావాలని అంది. నేను అదే అనుకున్నాను, ముద్దులతో మరి పిడిగుద్దులతోనా అన్నాడు కిరణ్. ఆ విషయం తర్వాత చెప్తాను, ముందు ఈ విషయం చెప్పు. కాయ పండా? పండు కాయ అన్నాడు కిరణ్. లాభం లేదు, నువ్వేదో నాటకం ఆడుతున్నావు అని మూతి ముడుచుకొని కూర్చుంది అనిత. కిరణ్ కాసేపు అనితను బ్రతిమలాడాడు. అయినా అనిత కరగలేదు. నిజం అప్పుడే చెప్పదలుచుకొని కిరణ్ వచ్చిన అవకాశాన్ని విడుచుకోలేక అనిత చెవిలో గుసగుసలాడుతూ పండు 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 అని రామనామ జపంలాగా అనసాగాడు. నిజం నిజం పండు అన్నాడు కిరణ్. వెంటనే కిరణ్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది అనిత. మరొకటి తన్మయంగా అన్నాడు కిరణ్. అంత ఆశ పనికిరాదబ్బాయి అంది అనిత. పనికిరాదా? పనికిరాదు. అయితే ఇప్పుడేం చేద్దాం? ఏం చెయ్యక్కర్లేదు మహానుభావ, మీ ఇంట్లో పొమ్మన్నారేంటి? అన్నీ వివరంగా చెప్పు. ఆ తర్వాత నీ ఇష్టం, నలిపేస్తావో నంచుకు తింటావో గోముగా అంది అనిత. జరిగింది జరిగినట్టు చెప్పనా? లేదు, మసాలాలు చేర్చి చెప్పు. అయితే జుయ్యట్ కూడా ఉంటే బాగుంటుందేమో. నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు కిరణ్. అవును సుమా, నీ మాత్రం ఇంగితం జ్ఞానం కూడా నాకు లేకపోయింది. రంభను పక్కన పెట్టుకొని కొమ్ము చెంబు వేషాలు వేస్తున్నాను. అదిగో మళ్ళీ ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. వద్దు వద్దు, చెప్పేస్తాను అంది అనిత. కిరణ్ ఒక్కసారి గొంతు సవరించుకొని చెప్పడం మొదలుపెట్టాడు. ఇంటికి వెళ్ళాను. సమయానికి డాడీ మమ్మీ ఏదో సీరియస్ విషయం చర్చించుకుంటున్నారు. నీ తలరాత టైం బాగాలేదు రా తండ్రి అనుకుంటూ అప్పుడు మన విషయం చెప్పలేదు. మీల్స్ తర్వాత ఇంటి ముందు లాన్లో కూర్చుని మమ్మీ డాడీ ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. వీలైతే చెప్దామని నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. కొద్దిపాటి వెన్నెల, చల్లని గాలి, వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది. దానికి తోడు మమ్మీ డాడీ ఏదో విషయం చెప్పుకొని నవ్వుకుంటున్నారు. ఇదే సరైన సమయం. వాతావరణం బాగుంది. నెమ్మదిగా మమ్మీ డాడీలను మాటల్లోకి దింపాను. ఎవరి విషయమో అన్నట్టుగా మన ప్రేమ కథనే కాస్త అటు ఇటుగా మార్చి చెప్పి అభిప్రాయం అడిగాను. ఆ పరిస్థితిలో అమ్మాయిని అన్యాయం చేయకూడదు అన్నారు ఇరువురు. నాకెంతో సంతోషం వేసిందో చెప్పలేను. ఇదే మంచి సమయం అనుకున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. డాడీ మమ్మీ, మీరిరువురు ముక్కుసూటిగా సమాధానం చెప్పాలి. అలా చెప్తాను అంటేనే చెప్తాను అన్నాను. ముందుగా డాడీ చెప్పబోయ్ అన్నాడు. మేము వినటానికి రెడీగా ఉన్నాం. నీదే ఇక ఆలస్యం అంది మమ్మీ. ఇంతకుముందు నేను చెప్పిన పరిస్థితి నాకే వస్తే మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు అని అడిగాను. మమ్మీ నా మాటలకు తేలిగ్గా తీసుకుంటూ వచ్చినప్పుడు చూద్దాంలే అంది. ఆల్రెడీ వచ్చేసిందేమో డాడీ చిరునవ్వుతో అన్నారు. మమ్మీ డాడీ అలా అనగానే నాకు ఎక్కడ లేని తెగింపు వచ్చేసింది. ఎస్ డాడీ, నేను ఆ పరిస్థితుల్లోనే ఉన్నాను అంటూ సీరియస్గా చెప్పాను. అయితే ఆలస్యం ఎందుకు, ఆ అమ్మాయిని తీసుకురా, వెంటనే పెళ్లి చేసేస్తాం అన్నారు డాడీ. ఆలస్యం అమృతం విషం. ఇప్పుడే వెళ్ళి తీసుకురా అంది మమ్మీ కూడా. నిజంగా ఇప్పుడే వెళ్ళి తీసుకురానా లేస్తూ అన్నాను.
అయితే నువ్వు చెప్పింది నిజమేనన్నమాట? మమ్మీ ఆశ్చర్యంగా అడిగింది. ప్రామిస్ మమ్మీ, నేను చెప్పిన దాంట్లో రవ్వంత కూడా అబద్ధం లేదు అని అన్నాను నేను. అయితే ఇది తమాషా కాదన్నమాట మమ్మీ అంది. అయితే ఇది నిజంగా నిజమేనన్నమాట డాడీ అన్నారు. నిజంగా నిజం, ముమ్మాటికి నిజం అన్నారు. చాలా ఘనకార్యమే చేశావన్నమాట. వెంటనే డాడీ అందుకుని గొప్ప గ్రంథసాంగుడు అయ్యావన్నమాట అన్నారు. ఇంతలోనే ఇంత మార్పా? ఆశ్చర్యపోతూ మీరిరువురు నాటకం ఆడడం లేదు కదా అన్నాను. లేదు, ఆ అవసరం మాకు లేదు. నువ్వు తమాషాగా చెప్తున్నావు అనుకొని మేము కూడా తమాషాగా అన్నాం. వాస్తవం ఇది అని తెలిస్తే అన్నాడు డాడీ. జరిగింది నాకు అర్థమైపోయింది. ఇంతవరకు మమ్మీ డాడీ నా మాటల్ని సరదాగా తీసుకున్నారు అన్నమాట. వాళ్ళు ఎలా తీసుకున్నా నాకు అనవసరం. నా వల్ల నీకు అన్యాయం జరగకూడదు అనుకున్న నేను స్థిరంగా గట్టిగా నా అభిప్రాయం చెప్పేశాను. ఒకవేళ మీరు కాదంటే, నాకు ఈ ఇంట్లో స్థానం లేదు అంటే నిర్భయంగా బయటకు వెళ్ళిపోతాను. అంతేగాని నన్ను నమ్ముకున్న అమ్మాయిని మటుకు మోసం చేయను అని చెప్పాను. అంతవరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం మబ్బులు, కారు చీకట్లు, పెను గాలులతో కూడుకున్నట్లు భయంకరంగా మారిపోయింది. మమ్మీ చాలా పౌరుషంగా మాట్లాడింది. డాడీ మెత్తమెత్తగా చివాట్లేశారు. నేను మటుకు నా నిర్ణయం మార్చుకోనని మరోసారి చెప్పేశాను. అరగంట తర్వాత డాడీ మెత్తబడ్డారు. నీ ప్రేమ ఎంత గట్టిదో చూద్దామని అలా మాట్లాడాను. ఆ పిల్ల ఎలాంటిదైనా సరే నువ్వు మెచ్చిన పిల్ల. నీ పెళ్ళికి నేనేమీ అభ్యంతరం పెట్టను. ఇక మీ మమ్మీ ఇష్టం. మీ మమ్మీని ఎలా ప్రసన్నురాల్ని చేసుకుంటావో నీ ఇష్టం. డాడీ గ్రీన్ సిగ్నల్ చూపారు. మమ్మీ మాత్రం మొండిగా ససేమేరా నా కంఠంలో ప్రాణముండగా ఒప్పుకోను అంది. 1 మినిట్ అని ఇంట్లోకి పరిగెత్తాను. లైసెన్స్ ఉన్న డాడీ రివాల్వర్ ఉంటే అది తీసుకొచ్చాను. మమ్మీ ఎదురుగుండా నుంచుని నా కణతకి గురిపెట్టుకున్నాను. మమ్మీ, నీ మాట కాదనలేను. నన్ను నమ్ముకున్న అమ్మాయిని వదులుకోలేను. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకు కొడుకు కావాలా, నీ మాట నెగ్గడం కావాలా, ఏదో ఒకటి త్వరగా చెప్పు. మమ్మీ క్షణాల్లో నిర్ణయం తీసేసుకుంది. ఎప్పుడు అంతే, నాకు నా కొడుకే కావాలి అని అంది. అంటే మమ్మీ మన పెళ్ళికి ఆమోదించింది అని అర్థం. వెంటనే ఆనందంతో రివాల్వర్ని అవతల పడేసి మమ్మీని ఎత్తి గిరగిరా తిప్పేశాను. ఎలాగో తెలుసా, అచ్చం సినిమాలో హీరోలాగా అన్నమాట. రేపటి రోజు నిన్ను తీసుకొచ్చి చూపెట్టమన్నారు. వీలైతే ఈ నెలలోనే పెళ్లి ఏర్పాట్లు చేసేద్దామన్నారు. ఈ విషయం నీతో ఎక్కడైనా చెప్పొచ్చు, కానీ నాకు అలా ఇష్టం లేకపోయింది. అందుకే ఈ హోటల్ రూమ్ తీసుకుని నేను ఇక్కడికి పిలిచి పెళ్లి బాజా వినిపించాను. టట్టడాయి విషయం అంతా సరదాగా చెప్పాడు కిరణ్. చీర చెంగుతో కళ్ళెత్తుకుంది అనిత. అరే, ఈ సమయంలో కన్నీరా? ఇది కన్నీరు కాదు కిరణ్, ఆనంద బాష్పాలు. నా ఆనందాన్ని మాటల్లో ఎలా వర్ణించాలో తెలియడమే లేదు. రెక్కలు కట్టుకొని గాల్లో ఎగరాలని అనిపిస్తోంది. వినీల ఆకాశంలో విహంగంలాగా ఎగరాలి అని అనిపిస్తోంది. ఇంకా ఏదేదో చెయ్యాలి అని అనిపిస్తోంది. నిజం కిరణ్, అనిత మధురంగా పలికింది. ఆల్రెడీ నేను కూడా రెక్కలు కట్టుకొని ఉన్నాను. ఇద్దరం కలిసి ఎగురుదామా పద అంటూ అనితను చేతుల్లోకి తీసుకున్నాడు కిరణ్. ఇది అన్యాయం అంది అనిత. నా మటుకు న్యాయంగానే అనిపిస్తోంది అన్నాడు కిరణ్. మగవాళ్ళకి అన్నీ న్యాయంగానే కనిపిస్తాయి. ఒక ఆడపిల్ల ఒంటరిగా రాత్రి 1 గంట దాకా హోటల్ గదిలో ఒక అబ్బాయితో ఉండడం లోకానికి తెలిస్తే లోకం హర్షించదు, నోట్లో ఉమ్మేస్తుంది. నోట్లో అన్నాడు ఆశ్చర్యంగా కిరణ్. అవును, నోట్లోనే. నోరు తెరవమని మరీ ఉమ్మేస్తారు అంది అనిత. అంతకుమించి ఏమీ చెయ్యదు కదా లోకం. సిగ్గు లేకపోతే సరి, మాటలతో కాలయాపన చేసి పబ్బం గడుపుకున్నావు. వచ్చినప్పటి నుంచి వెళ్తాను అంటుంటే 1 గంట దాకా చేశావు. కిరణ్, నీ మాటలు చూపులు మత్తుగా గమ్మత్తుగా ఉన్నాయి. నీతో పరిచయం ఉన్న ఏ ఆడపిల్ల నీ మాట కాదనదు. ఈజ్ ఇట్? ఒకరి విషయం నాకెందుకు, నా మటుకు నాకు అంతే అంది అనిత. నువ్వు నిజమే పలుకుతున్నావు కదూ అన్నాడు కిరణ్. నిజంగా నిజం అంటూ కిరణ్ క్రాఫ్ అల్లరిగా చెరిపేసింది అనిత. అయితే నేను ఇలా చెప్తే అలా వింటావా? ఓ అంది అనిత. అయితే ఇప్పుడు ఒక కోరిక కోరుతాను. కోరుకో నరుడా తమాషాగా అంది అనిత. అయితే రేపు మనం లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నాకేం అభ్యంతరం లేదు. ఎందుకో చెప్పు.
అబార్షన్ కోసం. ఎవరికి? నీకా? నవ్వుతూ అడిగింది అనిత. కాదు, నీకు, స్థిరంగా పలికింది కిరణ్ స్వరం. కిరణ్ ఒడిలోంచి చటుక్కున పైకి లేచింది అనిత. అతనిని సూటిగా చూస్తూ, జోక్ చేస్తున్నావా కిరణ్ అంది. నువ్వు నా మాట వింటాను అని అన్నాడు కిరణ్. నా ప్రశ్నకు జవాబు ఇది కాదు అంది అనిత. అయితే నాదేం జోక్ కాదు అన్నాడు కిరణ్. విషయం ఏంటో ముక్కుకు సూటిగా చెప్పు అంది సీరియస్గా అనిత. మనకి ఇప్పుడప్పుడే పిల్లలు అవసరం లేదు. నేను తండ్రిని కావడానికి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడే నీవు తల్లివైతే నీలో అందాలు చెదిరిపోతాయి. పైగా నేను ఆ విషయం మమ్మీ డాడీకి చెప్పలేదు. అబార్షన్ అయిన తర్వాత నేను నిన్ను మా వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తాను. నేను చెప్పిన దాంట్లో జోక్ ఏం లేదు. నిన్ను కన్న పిల్లలాగా కాకుండా ఒక పిల్లను కనబోయే తల్లిగా మా వాళ్లకు పరిచయం చేయడం నాకు ఇష్టం లేదు. ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు ఏమంటారో తెలుసా? ఎవడి వల్ల ఆ పిల్ల తల్లి కాబోతుందో అంటారు. అంత మాట నిన్ను వాళ్ళు అంటం నాకు ఇష్టం లేదు. నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ముందు లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అత్యవసరం కిరణ్ చెప్పాడు. నీవు మన గురించి మొత్తం మీ అమ్మా నాన్నకు చెప్పానన్నావుగా అనుమానంగా అంది అనిత. మన ప్రేమ గురించి చెప్పాను. నువ్వంటే నాకు, నేనంటే నీకు ఎంత ఇష్టమో చెప్పాను. అంతేగాని పెళ్లికి ముందే తల్లివి కావడానికి తయారుగా ఉన్నావని చెప్పలేదు. చెప్తే నేను ఒప్పుకుంటున్నట్టుగా వెంటనే మా వాళ్ళు అస్సలు ఈ పెళ్ళికి ఒప్పుకోరు. నువ్వు నిజమే మాట్లాడుతున్నావు కదూ? అక్షరం అక్షరం వాస్తవమే. అయితే ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పి మన ఆనందాన్ని పాడు చేసుకోవడం ఇష్టం లేక. అంటే అంటే అంది అనిత క్షణమాగి. నీవు నన్ను మళ్ళీ ఆనందాన్ని పొందడానికి అబద్ధం ఆడావు అంతేనా కిరణ్ అంది బాధగా. అఫ్కోర్స్, చాలా తేలిగ్గా అన్నాడు కిరణ్. నువ్వు మోసగాడివి కిరణ్. ఈ లెక్కన నీవు మీ ఇంట్లో మన విషయం చెప్పావా అన్నది కూడా అనుమానమే. కిరణ్ మాట్లాడలేదు. నీ మీద నాకు నమ్మకం కలగాలంటే రేపు ఉదయం మీ మమ్మీ డాడీ దగ్గరకు తీసుకెళ్ళు. అక్కడ మన విషయం నా ఎదుటే చెప్పి ఈ నెలలోనే పెళ్లి ముహూర్తం పెట్టించు. అది అయిన తర్వాత అప్పుడు కావాలంటే నీ ఇష్టానుసారం వెంటనే అబార్షన్ చేయించుకుంటాను. అది జరగని పని. అంటే మన అబార్షన్ తర్వాత మా మమ్మీ డాడీల దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేయడం. నా నిర్ణయంలో తిరుగులేదు కిరణ్ స్థిరంగా చెప్పాడు. అర్థమైంది కిరణ్. నువ్వు మన సంగతి మీ అమ్మా నాన్నకు అసలు చెప్పలేదు. వాళ్లతో సంప్రదించడం అనేది అసలు జరగలేదు. నాతో పొందు నీకు విందే, కానీ నేను తల్లిని కావడం నీకు కంటకంగా గుచ్చుకుంది. నేను అబార్షన్కు ఒప్పుకుంటానో లేదో అని ముందుగా తెలివిగా ఆలోచించి కట్టుకథ అల్లి కమ్మగా వినిపించావు. నన్ను చూడంగానే వెంటనే చెప్పబుద్ధి కాలేదు. అవకాశం ఉన్నంత వరకు ఆనందాన్ని జుర్రుకునే తత్వం నీది. ఇప్పుడు ఆ పనే చేశావు. చావు కబురు చల్లగా వినిపించావు. అవునా? నాకు నిజం కావాలి. కిరణ్ వైపు గుచ్చి చూస్తూ అడిగింది అనిత. నేను మోసగాడిని కాదు అన్నాడు కిరణ్. ఆ మాట అనుకోకుండా ఉండవలసిన దాన్ని నేను. కానీ నీ మాటలు చర్యలు చూస్తుంటే నీవు పెద్ద మోసగాడివి అని అనిపిస్తోంది. అవును, మోసగాడివి. నేను మోసగాడిని కాదు. ఒకవేళ మోసగాడినే అనుకో, ఏం చేస్తావు? వెంటనే నేను మమ్మీ డాడీ దగ్గరకు వెళ్ళి ఉన్న నిజం చెప్తాను. ఎలా అయినా వాళ్ళు నీ కన్న తల్లి తండ్రి కదా, నీలాంటి వాళ్లే అయి ఉంటారు. ఇంతకుముందు నువ్వు మాట్లాడినట్టే వాళ్ళు కూడా మాట్లాడతారు. మధ్యలో అడ్డు తగిలి కిరణ్ అన్నాడు అప్పుడు. నువ్వు అనుకున్నట్లు అనిత బేలగాదు, అబల కూడా కాదు. మీ వాళ్ళు కూడా ఒప్పుకోని మరుక్షణం ఈ విషయం లోకానికి ఎలుగెత్తి చాటుతాను. మనిషిని పిలిచి వినిపిస్తాను. మన కథని పేపర్లకు ఎక్కించడానికి కూడా ప్రయత్నిస్తాను. నన్ను అమాయకురాలిగా భావిస్తే అది నీ పొరపాటు. ఈ అనిత మంచికి మంచి, చెడుకు చెడు. ఈ అనితకు ఆ రెండూ తెలుసు, మంచి చెడు. అయితే నువ్వు అమాయకురాలివి కాదన్నమాట కిరణ్ తాపిగా అడిగాడు. నువ్వు మన వ్యవహారం రచ్చకెక్కనంత వరకు అమాయకురాలనే, రచ్చకెక్కిన మరుక్షణం రాక్షసినే. నా సంగతి నీకు తెలియదు, నాకు బాగా తెలుసు. ఏం తెలుసు? వ్యంగ్యంగా అంది అనిత. నీవు పెద్ద మోసగత్తెవని కిరణ్ వ్యంగ్యంగా అన్నాడు. ఏది మళ్ళీ అను? అనిత గర్జించింది. మళ్ళీ అంటాను, నీవు మోసగత్తవి. ఛీ, సిగ్గులేని మగవాడ. మాటలు గారడితో ఆడపిల్ల బ్రతుకుని నాశనం చేయడమే కాదు, పిరికివాళ్లాగా, అసమర్థుళ్లాగా. యస్, నేను అసమర్థుణ్ణి. నా లోపం నేను ధైర్యంగా
ధైర్యంగా ఒప్పుకుంటున్నాను. నేను ఏ ఆడపిల్లని తల్లిని చేయలేదు. ఏంటి నువ్వు మాట్లాడేది? అనిత అర్థం కాక అడిగింది. ఇదే మాట అర్థమయ్యేలాగా చెప్పనా? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేను తండ్రిని కాదు. మోసగాడ. పెద్దగా చేత్కారం చేసింది అనిత. దీంట్లో మోసమేముంది? ఉన్న విషయమే అది. అయితే మరి నాకు ఈ స్థితి ఎలా కలిగింది అన్న విషయం నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ తండ్రిని అడుగు. ఆ మాట వింటూనే ఆడపులిలాగా కిరణ్ మీదకు దూకింది అనిత. ఎడాపెడా చెంపలు వాయించింది. అతని కాలర్ పట్టుకొని ఏది మళ్ళీ ఆ మాటను వగరుస్తూ అంది. కిరణ్ ఏ మాత్రం తొణకుండా ఎలా కలిగింది అన్న విషయం నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ తండ్రిని అడుగు అన్నాడు. ఛీ, నీ మొహం చూడ్డానికే నాకు చాలా అసహ్యంగా ఉంది. నన్ను అంత మాట అనడానికి అసలు నీకు నోరెలా వచ్చింది? ఇంతవరకు నీ ప్రేమ తుచ్చమైన కామంతో కూడింది అన్నమాట. నువ్వు వగర్చినా అరిచి గీపెట్టినా లాభం లేదు. ఈ పరిస్థితులలో నా ప్రేమని నిలబెట్టుకోవాలని అనుకుంటే నా మాట విను. రేపు లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఆవిడ అబార్షన్ చేస్తుంది. మళ్ళీ మన ప్రేమ కొత్త చిగుళ్ళు తొడుగుతుంది. లేదంటావా? నీ కడుపులో బిడ్డకి నేను తండ్రిని గాను. నీ విషయం కూడా అనవసరం. రేపటి నుంచి నీ దోవ నీది, నా దోవ నాది. అది జరగని పని. ఇంతటితో నేను వదులుతాను అని అనుకోకు. రేపే మొదలవుతుంది నా బ్రతుకు. కాదు, నీ బ్రతుకు నలుగురిలో నవ్వుల పాలు కావాలి. నేను అల్లరి పడలేను, అవహేళనలకు గురి అవలేను. చస్తాను. అయినా సరే నిన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి కానీ వదలను. రేపటిదాకా ఎందుకు, ఈ క్షణం నుంచే వెళ్ళి మొదలు పెడతాను అని చెప్పి అనిత వెళ్ళబోయింది. కిరణ్ అడిగాడు, ఎక్కడికి? ముందు ఈ గది నుంచి బయటికి. కిరణ్ వేగంగా వచ్చి తలుపుకు అడ్డంగా నిలబడ్డాడు. నిన్ను వెళ్ళనివ్వను, స్థిరంగా పలికాడు. నన్నిక ఏ శక్తి ఆపలేదు అంది అనిత ముందుకు అడుగేస్తూ. నీ మంచి కోసం చెప్తున్నాను, నా మాట విను. అనిత, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అనితను చేతులతో ఆపుతూ అన్నాడు. నాకు అడ్డంలే అన్నది గట్టిగా అనిత. నిన్ను వెళ్ళనివ్వను అంటూ అనిత జబ్బను గట్టిగా పట్టుకున్నాడు. అనిత గుంజుకుంది పట్టు విడిపించుకోవడానికి. కిషోర్ చెయ్యి అనిత భుజం మీద మరింతగా బిగుసుకుంది. నా ఇష్టం లేకుండా నువ్వు ఎలా వెళ్తావో చూస్తాను. పెద్దగా అరిచి గోల పెడతాను అంది అనిత. ఏది అరువు అన్నాడు కిరణ్. రక్షించండి, రక్షిం! అనిత నోటి మీద పెడేలమని చెయ్యి చాచి కొట్టాడు. అబ్బా అంటూ అనిత కిరణ్ చేతిని గట్టిగా రక్కింది. మళ్ళీ అరవడానికి అన్నట్టు నోరు తెరిచింది. పట్టలేని కోపంతో కిరణ్ ఎడా పెడా అనితను కొట్టాడు. హెల్ప్ హెల్ప్ అంటూ అనిత కిరణ్ నుంచి తప్పించుకోవడానికి అతనిని గోళ్లతో రక్కసాగింది. కిరణ్ పట్టలేని ఆవేశంతో ఒక చెయ్యి అనిత నోటి మీద వేసి మరో చేత్తో రెక్కబుచ్చుకుని గిర్రున తిప్పి విసురుగా బలంగా తోశాడు. ఆ విసురుకి అనిత దూరంగా వెళ్ళి డబుల్ కాట్కి తగిలి కుప్పగా కూలిపోయింది. క్షణకాలం కిరణ్ రొప్పుతూ అనిత వైపు కోపంగా చూస్తూ అలాగే నుంచుండిపోయాడు. విసురుగా వెళ్ళి అల్లంత దూరాన పడ్డ అనిత పడేటప్పుడు అమ్మ అని కానీ అబ్బా అని కానీ అనలేదు. బాధతో ఏమైనా ఆక్రందన చేయలేదు. కనీసం చిన్నపాటి మూలుగు కూడా ఆమె పెదవి దాటి రాలేదు. మరి ఇంకా ఆ తర్వాత ఏమైందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందామా? ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే ప్రతిరోజు సాయంత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కథని పెడుతున్నాను. ఆ కథను కూడా విని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.